మనకి చాలామందికి ఐడియా ఉందో లేదో బర్ముడా ట్రయాంగిల్ గురించి. ఇది మనం చదువుకునేటప్పుడు విన్నాము. బర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక రహస్యమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఇది మియామి అంటే ఫ్లోరిడా, బర్ముడా ద్వీపం, ప్యూర్టోరికోని కలుపుతూ ఏర్పడే త్రికోణాకార ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతం వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం. ఈ ప్రాంత పరిమాణం సుమారు 5 లక్షల చదరపు మైళ్ళు. ఇది ఎందుకు ప్రఖ్యాతి పొందింది అంటే విమానాలు, నౌకలు, సైనిక వాహనాలు అజ్ఞాతంగా గల్లంతయ్యాయి. వీటి గురించి ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. తర్వాత 1945లో ఫ్లైట్ 19 అనేది అమెరికా నావికా దళాలకు చెందిన 5 టార్పిడో బాంబర్లు ఈ ప్రాంతంలో గల్లంతయ్యాయి. వాటిని వెతకడానికి వెళ్ళిన విమానం కూడా మాయమైపోయింది. 1918లో యుఎస్ఎస్ క్లిప్స్ అనే భారీ నౌక 309 మంది సిబ్బందితో కలిసి లేకుండా అదృశ్యమైంది. ఎక్కడా కనిపించలేదు. 1948-49లో స్టార్ టైగర్ అండ్ స్టార్ ఏరియల్ అనే బ్రిటిష్ విమానాలు బర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు మాయమయ్యాయి. వీటి సంగతి కూడా తెలియలేదు. ఇది అసలు ఈ ట్రయాంగిల్ గురించి ఏంటి సిద్ధాంతాలు ఏంటంటే వాతావరణ మార్పులు, తుఫాన్లు, అలలు, అకాల వర్షాలు కారణమై ఉండొచ్చని భావన. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనామికత, క్యాంపస్ వైపు తప్పుగా చూపించటం, మైథేన్ హైడ్రేట్ వాయువు, సముద్ర అడుగు నుంచి వచ్చే వాయువు నౌకలను మింగివేయచ్చని ఒక అభిప్రాయం. వింత శక్తులు, పరలోక శక్తులు లేదా ఈటీ సిద్ధాంతం. నావిగేషన్ పొరపాట్లు, మానవ తప్పిదాలు లేదా నావిగేషన్లో ఏమైనా లోపాలు ఉండొచ్చని అంచనా అన్నమాట. ఇది బర్ముడా ట్రయాంగిల్ ఒక మిస్టరీతో నిండిన ప్రాంతం. దీని గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. కొన్ని విషయాలు ఇంకా అర్థం కాకుండా మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇదండి బర్ముడా ట్రయాంగిల్ గురించి. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా వీడియో చూడండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.